హలో గాయ్స్, వెల్కమ్ టు ఓజిటీ ఛానల్. సమాజంలో ప్రతి మనిషి తన విలువను పెంచుకొని ఎంతో గౌరవంగా బతకాలి అని కోరుకుంటూ ఉంటాడు. కానీ కొంతమంది తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు అలవాట్ల ద్వారా తన విలువ తగ్గించుకుంటాడు. ఈ వీడియోలో మీ విలువల్ని పెంచే 10 ఇంపార్టెంట్ విషయాలను గురించి చెప్పడం జరిగింది. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, మీరు ఎప్పుడు బిజీగా ఉండండి. బిజీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఖాళీగా ఉంటే చులకన అవుతారు. మీ బిజీ మీ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోండి. నెంబర్ 2, మీ ఎమోషన్స్ ని ఎప్పుడు మీ కంట్రోల్లో ఉంచుకోండి. అతిగా కోప్పడటం, చిరాకు పడటం, అరవటం లాంటి వల్ల ఇతరుల ముందు వాల్యూ కోల్పోవటమే కాకుండా నవ్వుల పాలవుతారు. నెంబర్ 3, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళ వైపు సూటిగా చూస్తూ మాట్లాడండి. అలా కాకుండా మాట్లాడేటప్పుడు కిందకి చూడటం, పక్కకి చూడటం వల్ల అది మీలో భయం బెరుకు ఉన్నట్లు ఎదుటివారికి తెలుస్తుంది. దానివల్ల మీ వాల్యూ తగ్గుతుంది. కళ్ళల్లోకి సూటిగా చూడటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, హుందాతనం కనిపిస్తుంది. నెంబర్ 4, అర్థం కాని విషయాలని అడిగి తెలుసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే సిగ్గుపడకుండా మళ్ళీ అడిగి తెలుసుకోండి. అలా కాకుండా మొహమాట పడితే ఆ విషయంలో నాలెడ్జ్ లేక తప్పుగా మాట్లాడతారు లేదా సైలెంట్గా ఉండిపోతారు. దాని వలన కూడా మీ వాల్యూ తగ్గుతుంది. విషయం అర్థం చేసుకొని మాట్లాడడం వల్ల వాల్యూ అనేది తప్పకుండా పెరుగుతుంది. నెంబర్ 5, మీరు ఏదైనా పని చేయాలనుకొని చేయగలను అన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అది చేయటానికి మీకు కష్టంగా అనిపించవచ్చు. అలాంటి పనిని తప్పకుండా చెయ్యండి. సులభమైన పనులన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు. కష్టమైన విభిన్నమైన పనులు చేసే వాళ్లకు మాత్రం స్పెషల్ రెస్పెక్ట్ అండ్ స్పెషల్ వాల్యూ ఉంటుంది. నెంబర్ 6, ఫేస్ లో స్మైల్ అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. నవ్వు అనేది మీ వాల్యూని ఎప్పుడు రెట్టింపు చేస్తుంది. మన మనసులో ఉండే భావాలు చాలా వరకు ఫేస్ లో కనిపిస్తూ ఉంటాయి. మీలో చికాకు, కోపం, అసహనం లాంటివి ఏమున్నా కానీ ఎదుటివారి ముందు చిరునవ్వుతో కనిపిస్తున్నప్పుడు మీకు మంచి వాల్యూ అనేది ఉంటుంది. నెంబర్ 7, ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడండి. మన మాట తీరును బట్టే ఎదుటివారు మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు. కఠినంగా, చిరాకుగా, కోపంగా మాట్లాడడం వల్ల వాల్యూ అనేది ఉండదు. సున్నితంగా, మృదువుగా, ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఎదుటివారిని ఆకట్టుకోవటమే కాకుండా మన వాల్యూను కూడా పెంచుతాయి. నెంబర్ 8, విభిన్నంగా ఉండేలా ట్రై చేయండి. దానివల్ల మీ వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందరిలో ఒకరిలా కాకుండా కొందరిలో ఒకరిలా ఉండేలా ట్రై చేయటం వల్ల మీరు అందరి దృష్టిని అట్రాక్ట్ చేసి స్పెషల్ పర్సన్గా గుర్తించబడతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు. నెంబర్ 9, అవసరం లేని పనులు, జీవితానికి పనికిరాని పనులు చేయకండి. అతిగా మొబైల్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ, టీవీలు చూస్తూ టైం పాస్ చేయటం వల్ల మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఖాళీగా ఉన్న వాళ్లకు, టైం వేస్ట్ చేసే వాళ్లకు బయట వాళ్ళే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వరు. దీనికి బదులుగా ఏదైనా యూజ్ అయ్యే పనుల మీద దృష్టి పెట్టడం వల్ల మీ వాల్యూ ఎంతో పెరుగుతుంది. నెంబర్ 10, మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళ కోసం, మీ అవసరం ఉన్న సహాయం అడగని వారి కోసం, మిమ్మల్ని అవసరానికి వాడుకొని మీ గురించి పట్టించుకొని వ్యక్తుల కోసం మీ విలువైన టైంని వృధా చేస్తూ టైం వేస్ట్ చేయకండి. దాని వలన మీకు వాల్యూ ఉండదు. మీకు ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే గుర్తించి రెస్పెక్ట్ ఇస్తారో, ఎవరైతే మీ హెల్ప్ని కోరతారో అలాంటి వాళ్ళ కోసం మీ టైం స్పెండ్ చేయడం వల్ల మీ వాల్యూ అనేది పక్కా పెరుగుతుంది. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన 10 టిప్స్ ఫాలో అయ్యి మీ వాల్యూస్ని పెంచుకుంటారని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బిగిలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.